సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించిన తండ్రి యొక్క ఆరోగ్య విషయం, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అసంతృప్తినిచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో పూర్తిగా లేదే మిశ్రమ ఫలితాలనైన భావన కూడా కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో అవసరమైన పనులు అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, దాంతోపాటుగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాట్లల్లో సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అది ఇంకా మంచిగా ఉండడానికి అంటే ఫలితం అనుకూలంగా ఉండడానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మీరు అసంతృప్తిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎమోషన్స్ని నియంత్రించుకోవాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఆర్థికంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం, మీ యొక్క ముఖానికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, అలాగే మీ యొక్క దంతాలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం, తండ్రితో అనుకూలమైన వాతావరణం పెంపొందించుకొని మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది.